నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా నువ్వు ప్రయాసపడి ఆయన కొరకు నువ్వు జీవించగలిగినప్పుడు నీ జీవితంలో ఒక 3 కార్యాలు, 3 ఆశీర్వాదాలు, ఎవరైతే దేవుణ్ణి ఎరిగి ఉంటారో వారి జీవితంలో ఒక 3 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నవి. అవి చెప్పి నేను తొందరగా ముగిస్తాను. మీరు చూడండి, పౌలు దగ్గరికి వెళదాం. ఎందుకు పౌలు ఆ మాట అన్నాడు? నెంబర్ 1, పౌలు ఎందుకు తిమోతికి ఈ విషయాన్ని తెలియపరుస్తున్నాడు? తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం మళ్ళీ చదువుకుందాం. 12వ వచనం, ఆ హేతువు చేత ఈ శ్రమలను, చూడండి, ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని, చూడండి, నేను శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వానిని ఎరుగుదును గనుక సిగ్గుపడను. గట్టిగా చప్పలు కొట్టండి. క్రైస్తవ బిడ్డలమైన మనం, దేవుని పిల్లలమైన మనం, మన జీవితంలో కొన్నిసార్లు కొన్ని అనుభవాల గుండా మనం వెళ్ళవలసి వస్తుంది. ఆ అనుభవాలు ఏంటంటే శ్రమల అనుభవం, శ్రమల కాలం. కొన్నిసార్లు శ్రమలు నిన్ను ఆవరించడం జరుగుతుంది. అది కొత్త ఏం కాదు. దేవుని బిడ్డలకి కొన్నిసార్లు శ్రమలు తప్పకుండా వస్తాయి. శ్రమలు వచ్చినప్పుడు, ఆ శ్రమ నీ కుటుంబంలో సంభవించినప్పుడు, నిజముగా దేవునిని ఎరిగిన బిడ్డవైతే నీకేంటంటే ఆ శ్రమను బట్టి నువ్వు ధైర్యంగా నిలబడతావు, సిగ్గుపడవు. శ్రమలలో ధైర్యంగా ఉంటావు, సిగ్గుపడనక్కర్లేదు. నిజముగా దేవునిలో ఉన్నందుకే నీకు శ్రమలు అని నువ్వు ఎరిగి ఉంటావు. దేవునిలో లేకపోతే ఈ శ్రమలు నీకు ఉండేవి కాదు అని దేవునిలో నుండి దూరం పోతావా? శ్రమలు ఎందుకని? అలా వెళితే నువ్వు దేవుని సన్నిధిలో పడిపోయినవ దేవుని బిడ్డవే. కానీ ఆ శ్రమలలో సిగ్గుపడద్దు నువ్వు. అయ్యో, నా ఇంట్లో ఇలా జరిగింది కదా, నా కుటుంబంలో ఇలాంటివి జరిగింది కదా, ఎవరికైనా తెలిస్తే ఏమనుకుంటారు, లేదా సమాజంలో ఏమనుకుంటారు, ఇలాంటి ఆలోచనలకు వచ్చి కృంగిపోతావు. నేను అంటాను, యేసు ప్రభును సిలువను భుజం మీద పెట్టి యెరూషలేములో ఉన్న ప్రజలందరూ చూస్తుండగా ఒక నేరస్తుడిగా ఆయనను వీధులలో నడిపించుకుంటూ కొరడాలతో కొట్టుచు సిలువకు వేయడానికి గొల్గోత వరకు తీసుకెళ్లారు. ఆ ప్రభు ఆయన కృంగిపోలే, సిగ్గుపడలే. ఆయనకు తెలుసు ఇది లోక కళ్యాణార్థమై చేస్తున్న ఒక త్యాగం అని తెలుసు. చెప్పండి కొట్టండి. ఆయనకు తెలుసు దీని వెనక నెక్స్ట్ నాకు ఒక గొప్ప రివార్డ్ ఉంది, పునరుత్థానం ఉన్నది. సమాధిని బ్రద్దలు చేసి నేను బయటికి వస్తా. ఆయనకు తెలుసు. నీకు తెలియాలా? నువ్వు అనుభవించే ప్రతి బాధ, అనుభవించే ప్రతి శ్రమ, నీవు ఎదుర్కొంటున్న ప్రతి కష్టమో బాధ, అవన్నీ కూడా ఒక దినం వాటి నుండి నీవు వాటిని అధిగమించి నువ్వు బయటికి వచ్చి దేవునిలో ఇంకా దీవించబడబోతున్నావు. అది నీకు తెలియాలి. అప్పుడేం జరుగుతుందంటే దేవుని సన్నిధిలో సిగ్గుపడవలసిన పని లేదు మనకు. శ్రమలు వచ్చినవని నువ్వు అతిశయించాలా? కష్టాలలో అతిశయించే దేవుని బిడ్డగా మారిపోవాలా? పౌలు జీవితంలో అదే అంటాడు. ఏమన్నాడు? గలతీయులకు రాసిన పత్రిక చూడండి ఒకసారి. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం ఆయన ఏమంటాడంటే కష్టాల గురించి మాట్లాడుతూ, ఆయనకు వచ్చిన శ్రమల గురించి మాట్లాడుతూ ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఇచ్చాడు. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఆ వచనం నేను చెప్తాను, మీరు చదవండి. 14వ వచనం. 14. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక. సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించడం నాకు దూరం అవును గాక. అంటే శ్రమలలోనే అతిశయించడం నేర్చుకున్నా నేను, అవమానాల్లోనే అతిశయించడం నేర్చుకున్నా. కొన్నిసార్లు నీకన్నా చిన్నోళ్ళు నిన్ను మాటలు అంటుండొచ్చు. సిగ్గుపడకు, భయపడకు. నాకన్నా చిన్నోళ్ళు నన్ను ఇంత మాట అంటారా?
ఏం ఫిగర్ చెందడు. యేసు ప్రభు అంత గొప్ప దేవుడే. ఆఫ్టర్ ఆల్ సైనికులు ఎన్నో అన్నారు ఆయనని, సిగ్గుపడలేదు. ఆయన సిలువలో వేలాడబడ్డాడు. లోకమంతా చూస్తామన్నారు ఆయనని, ఎవరు రక్షించేవారు లేనట్టుగా ఉన్నాడు. ఆయన అతిశయించాడు. సిలువలో అతిశయించేమన్నాడు తెలుసా? కరెక్ట్గా అన్ని చేశాను, సమాప్తమైనది అన్నాడు. చప్పట్లు కొట్టండి. అంటే పర్ఫెక్ట్గా అన్ని చేశాడు ఆయన. ఈ శ్రమలలో ఆయన సిగ్గుపడకుండా సమాప్తి చేశానన్నాడు. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కటి గుర్తుపెట్టుకో, నీ జీవితంలో ఏ శ్రమలలో నీవు ఉన్నావో ఆ శ్రమను బట్టి సిగ్గుపడకు. దేవుని సన్నిధిలో ఆయన నెరిగిన బిడ్డగా దేవుని పాదాల చెంత పౌలు వలె సిలువ యందే తప్ప దేని యందు నేను అతిశయించను అన్నట్టుగా నువ్వు ప్రభులో అతిశయించి ధైర్యంతో ముందుకు వెళ్ళు. ఒక దినం నీకు గొప్ప జయం ఉంటుంది. ఆ శ్రమలన్నీ తొలగిపోతాయి, ఎప్పుడు ఉండవు అవి. అందుకే నెంబర్ 1 ఏంటంటే, నేను దేవునిని ఎరిగిన వాడు, నమ్మిన వాడిని ఎరిగి ఉన్నాను కనుక నా శ్రమలలో నేను ఎన్నడూ సిగ్గుపడను. నెంబర్ 1, దేవుని ఎరిగిన బిడ్డలు ఎన్నడూ శ్రమలను బట్టి సిగ్గుపడరు. నెంబర్ 2, మీరు చూడండి, తొందరగా ముగిస్తాను, ఎక్కువ వివరించను. రెండో విషయం ఏంటంటే, కీర్తనల గ్రంథం 36వ కీర్తన 10వ వచనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 36వ కీర్తన 10వ వచనం. త్వరగా 36:10 చదవండి. నిన్ను ఎరిగిన వారి ఎడల నీ కృపను యథార్థ హృదయుల ఎడల. చూడండి, దేవుని సన్నిధిలో దేవుని ఎరిగిన వారి ఎడల. ఇక్కడ పరిశుద్ధాత్ముడు మాట్లాడుచున్న మాట ఏంటంటే, నిన్ను ఎరిగిన వారి ఎడల నీ కృపను యథార్థ హృదయుల ఎడల నీ నీతిని ఎడతెగక నిలుపుము. గట్టిగా చప్పట్లు కొట్టండి. దేవునికి స్తోత్రం. చూడండి, దేవునిని ఎరిగిన వారి ఎడల ఆయన కృప ఏంటంటే, అనండి, కృప గ్రేస్ చాలా విలువైనది. ఇది ఈ కృప అనేది చాలా విలువైనది. ఈ కృప మనల్ని ఈ స్థితిలో నిలబెట్టింది. మనం ఎలాంటి వారమైనా దేవుని సన్నిధిలో కొన్నిసార్లు ఆయనను అర్థం చేసుకోలేని వారమై ఉన్నప్పటికీ ఆయన కృప మన ఎడల ఎడతెగక ఉంటుంది. ఎప్పుడు తెలుసా? ఆయనను ఎరిగినప్పుడు ఆయనను ఎరిగినప్పుడు ఆయనను నువ్వు ఎరిగితే నీ జీవితంలో యథార్థత ఉంటుంది, నీ హృదయం యథార్థతగా ఉంటుంది. నీవు దేవునిని ఎరిగితే యథార్థమైన జీవితము నువ్వు జీవిస్తావు. అందుకే పౌలు అన్నాడు కదా, కొరింథీ సంఘాన్ని గద్దించాడు ఆయన. దేవుని ఎరగకున్నారు కనుక మీ హృదయాలు సరిగా లేవు. నువ్వు దేవుని ఎరిగితే యథార్థమైన హృదయం ఉంటుంది. అందుకే ఆయన కృప ఎడతెగక నీ ఎడల ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా అందరూ చెప్పాలా ప్రైజ్ ద లార్డ్. నీకు అర్థమవుతుందా లేదా? ఆయనను ఎరిగిన బిడ్డగా నీవు ఉంటే శ్రమలలో నువ్వు సిగ్గు పడవు. నెంబర్ 1. నెంబర్ 2, ఆయనను ఎరిగిన బిడ్డగా నీవు ఉంటే నీ హృదయములో యథార్థత ఉంటుంది. నీవెన్నడూ కూడా వేషధారణ కానీ మనుషుల ముందు ఒకటి లేదా ఇదన్నీ ఎందుకు, నీ లైఫ్ స్టైల్ అనేది దేవుని వాక్య ప్రకారం ఉంటుంది. దేవుణ్ణి ఆనందింపజేసే లైఫ్ ఉంటుంది నీకు. దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడు, నీ జీవితాన్ని బట్టి ఆనందిస్తాడు. కనుక కృప నీ ఎడల ఎడతెగక ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నెంబర్ 3, మీరు చూడండి బైబిల్ గ్రంథంలో దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 32వ వచనం చెప్పి ముగిస్తాను. దానియేలు గ్రంథం 11:32. దానియేలు గ్రంథం 11:32. అందుకు అతడు ఇచ్చకపు మాటలను చెప్పి నిబంధన అతిక్రమించు వారిని వశపరుచుకొనును. అయితే తమ దేవుని
ఎరుగువారు, గట్టిగా చెప్పండి కొట్టండి, తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములను చేయుదురు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పండి కొట్టాలి. తమ దేవుణ్ణి నిజముగా ఎవరు ఎరిగి ఉంటారో వారి జీవితంలో దేవుడు వారి ద్వారా గొప్ప కార్యాలు చేస్తారు. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి, పాస్టర్ల ద్వారానే గొప్ప కార్యాలు చేస్తారని లేదు బైబిల్లో. పాస్టర్ల ద్వారానే, ఎవాంజలిస్ట్ ద్వారానే గొప్ప కార్యాలు, ప్రాఫిట్స్ ద్వారానే గొప్ప కార్యాలను కాదు. అక్కడ వాళ్ళ ద్వారా ఎందుకు చేస్తున్నాడు? వాళ్ళు దేవుణ్ణి ఎరిగి ఉన్నారు గనక. దేవుడు ఇక్కడ ఓపెన్ కాల్, అందరితో పిలుపునిస్తూ మాట్లాడుతున్నాడు. ఎవరైతే దేవుణ్ణి ఎరిగి ఉందరో వారి జీవితంలో వారి ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తారట. ప్రైజ్ ది లార్డ్. దేవుడు గొప్ప కార్యాలు, ఎందుకంటే ఆయన గొప్పవాడు. కీర్తనల గ్రంథం 135లో మనం చదువుకున్నాం, ఆయన గొప్పవాడు, గొప్ప కార్యాలు చేయవాడు. కనుక గొప్ప కార్యాలు చేయవాడు అని మనం చదువుకున్నాం. ముందే కీర్తనల గ్రంథంలో చదువుకున్నాం, దేవుడు గొప్ప కార్యాలు చేయవాడు. ఆ గొప్ప కార్యాలు ఎవరి ద్వారా, ఎవరి జీవితంలో చేస్తారంటే ఆయనను ఎరిగిన వారి పట్ల. దేవుణ్ణి ఎరిగిన వారు, దేవుని సన్నిధిలో వారిని దేవుడు నిలబెట్టి వారి ద్వారా గొప్ప కార్యాలు జరిగిస్తాడు. దేవుని బిడ్డలారా మీరు చూడండి, నయమాను ఇంట్లో సిరియా దేశంలో దేవుణ్ణి ఎరిగిన దేవుని బిడ్డ, వయసులో చిన్నదే, సిరియా దేశంలో ఒక స్లేవ్గా ఉంది. ఆ దేశంలో బానిసగా ఈ యొక్క నయమాను ఆ బేబీని తన ఇంటికి పని మనిషిగా తెచ్చాడు. కానీ ఆ బిడ్డ ఇంట్లో పని మనిషే, కానీ గొప్ప కార్యాలు చేయు దేవుణ్ణి ఎరిగిన బిడ్డ. చప్పట్లు కొట్టండి. గొప్ప కార్యాలు చేసే ఆ దేవుని బిడ్డ ఆమె. ఆ దేవుని చిన్న వయసులో ఎరిగింది. దేవుని ఎరిగిన వారు ఏం చేశారట? బలము కలిగి గొప్ప కార్యములను చేసేదారు. ఈరోజు నా సహోదరుడా, దేవుని బిడ్డారా, దేవుడు నీ ద్వారా గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. నమ్మితే చప్పట్లు కొట్టండి. నువ్వు దేవుని ఎరిగిన బిడ్డగా ఈరోజు దేవుని సన్నిధిలో నువ్వు ఒకటే అనుకో, నేను నిన్ను గురించి సంపూర్ణంగా ఎరిగి జీవిస్తానయ్యా. ఆయన ఎరిగిన బిడ్డగా జీవించాలా, ఆయన ఎరిగిన బిడ్డగా నువ్వు జీవించాలా. దేవుని సన్నిధిలో ఆ రీతిగా నిన్ను దేవుడు అభిషేకించి, పౌలు అన్నాడు తిమోతితో, నేను నమ్మిన వారిని నేను ఎరుగుదును కనుక శ్రమలోనే నేను సిగ్గుపడా. నీకు ఎన్ని శ్రమలు వచ్చినా సిగ్గుపడే బిడ్డగా ఉండవుని ఆయన ఎరిగి ఉంటే. రెండవది, నీకు కృప విస్తారంగా ఉంటుంది. మూడవది చెప్పండి ఏంటండి? గొప్ప కార్యాలు చేస్తావు. నువ్వు చేస్తావు, నీవే చేస్తావు. నీ ద్వారా దేవుడు జరిగిస్తాడు, లేదా సేవకుల ద్వారా జరిగిస్తాడు. నీ కుటుంబంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. కనుక దేవుణ్ణి ఎరిగిన బిడ్డగా నీవున్నావా లేదా ఒకసారి పరీక్షించుకో. లేచి నిలబడండి. ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. నిజంగా నేను దేవుని ఎరిగిన బిడ్డగా ఉన్నానా లేదా? కేవలం నామినల్ క్రిస్టియన్గా ఉన్నానా? అందరు లేచి నిలబడి, త్వరగా బయట ఉన్న వారు కూడా లేచి నిలబడండి. ఒక నిమిషం అందరూ కళ్ళు మూసుకునండి, దేవుని వైపు చూడండి. తిమోతికి పౌలు అంటున్నాడు, తిమోతి, నేను నమ్మిన వారిని నేను ఎరుగుదనయ్యా. నువ్వు నా గురించి ఏం ఫికర్ చెందకు. నాకు వచ్చే కష్టాలు, శ్రమలు, అవమానాలు, ఇబ్బందులు, వాటి విషయంలో నేను ఎన్నడూ సిగ్గుపడ. అయితే నువ్వు కూడా అట్లే ఉండు. దేవుని బిడ్డగా నీవు నమ్మిన నీ దేవుని ఎరిగి ఉండాలా. ఎరిగిన బిడ్డగా నువ్వు బ్రతుకు. అనుభవంలోనికి రా, అనుభవంలోనికి వచ్చేసేయి అని దేవుడు పౌలు ద్వారా తిమోతితో మాట్లాడుచున్నట్టుగా ఈరోజు నీతో మాట్లాడుచున్నాడు. నా సహోదరుడా, దేవుని ఎరిగిన బిడ్డగానే ఉన్నావా? దేవుని ఎరిగిన బిడ్డగా నీవు ఉంటే, ఆ అనుభవం నీకు ఉంటే కనుక నీ జీవితంలో తిరుగులేదు నీకు. ఎందుకంటే
నీకు తెలుస్తుంది, నా దేవుడు గొప్ప కార్యాలు నా పట్ల జరిగిస్తాడు, నా దేవుడు గొప్ప కార్యాలు చేసేవాడు, సకల దేవతల కంటే నా దేవుడు గొప్పవాడు అని అనుకుంటావు. నీకెన్ని శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా నువ్వు సిగ్గుపడవు. కృప నీతో ఉంటుంది. గొప్ప కార్యాలు నీ కుటుంబంలో జరుగుతాయి. కనుక దేవుని ఎరిగిన బిడ్డగా నువ్వు దేవుని సన్నిధిలో ఉండాలి. అందరూ కూడా వ్యక్తిగతంగా దేవుడితో మాట్లాడే సమయం ఇది. దయచేసి ఈ సమయాన్ని వేస్ట్ చేయొద్దు. ఈ సమయం విలువైన సమయం. ఇది చాలా విలువైన సమయం. దేవునితో మాట్లాడే సమయం. ప్రభువా, నా జీవితంలో ఇంకా నిన్ను ఎరగని జీవితం నాలో ఉంటే క్షమించు, తొలగించు. నిన్ను ఎరిగిన వాడుగా, ఎరిగిన దాననుగా నన్ను అభిషేకించు. ప్రార్థన చేయండి. వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో ప్రార్థించు. అందరూ బయట ఉన్న వారు కూడా దేవునితో మాట్లాడండి. దేవుని ఎరిగిన బిడ్డగా ఉంటే, ఎరిగి ఉన్నానయా నీకేది అసాధ్యము కాదని. అవును ప్రభువా, తెలుసుకున్నానయా నీవెప్పుడు మేలు చేస్తావని. యేసు ఎరిగి ఉన్నానయా నీకేది అసాధ్యము కాదని. తెలుసుకున్నానయా నీవెప్పుడు మేలు చేస్తావని. మార్పులేని దేవుడనివని మాటలిచ్చి నెరవేర్చుతావని. మార్పులేని దేవుడనివని మాట ఇచ్చి నెరవేర్చుతావని. మారని వాగ్దానములు నా కొరకు దాచి. ఈరోజు దేవుని ఎరిగిన బిడ్డగా నీవు ఒకవేళ ఆయన సన్నిధిలో ప్రభువా నేను ఎరిగిన బిడ్డగా ఉంటానని తీర్మానం చేసుకోగలిగితే ఆయన కృప నీకు తోడై ఉండబోతుంది. ఆ వాగ్దానం దేవుడు ఇస్తున్నాడు. నీ ద్వారా గొప్ప కార్యాలు జరుగుతాయి. ఎన్నడూ నువ్వు సిగ్గుపడవు. శ్రమలలో కూడా సిగ్గుపడవు. ఎన్నడూ నీవు సిగ్గుపడని బిడ్డగా ఉంటావు. ప్రార్థించండి. ప్రార్థన. కనికర సంపన్నుడైన మా తండ్రి, ఈరోజు మీరు విత్తిన వాక్యం నా కొరకే అని ఏ బిడ్డ అయితే ఈ సందేశాన్ని రిసీవ్ చేసుకున్నారో వారి జీవితాల్లో ఎన్నడూ సిగ్గునందని బిడ్డలుగా వారు దీవించబడదురుగాక. నీ కృప ఎడతెగకుండా వారికి తోడై ఉండునుగాక. నీ బిడ్డల ద్వారా గొప్ప కార్యాలు మీరు జరిగించుదురుగాక. అట్టి కృపతో దీవించండి. ఎవరైతే నీ మాటలకు లోబడి నిన్ను ప్రాధేయపడుతూ ప్రార్థిస్తున్నారో ఆ బిడ్డలందరినీ ఆశీర్వదించిన ఆయన. నీకు మించిన వాడి లోకములు ఎవరు లేరు. ఎంతో మంది బిడ్డలు నీ గొప్పతనాన్ని ఎరగక అన్నిల దగ్గరికి వెళ్ళి సలహాలు తీసుకొని అన్యాచారాలు చేస్తున్నారు. వారి కుటుంబాలు అలా జీవిస్తున్నారు. క్షమించు. ఈరోజు అలాంటి బిడ్డలు ఇక్కడ ఉంటాయి. నేను క్షమించమని అడిగి వారు నిన్ను ఎరిగిన వారుగా నీ బలాన్ని, నీ గొప్పతనాన్ని, నీవు దేవతలకే దేవుడవని వారు ఎరిగి నీ సన్నిధిలో జీవించే కృప దయచేయండి. దయగలిగిన తండ్రి, ఏ బిడ్డ ఎలాంటి పాపములో బ్రతుకొద్దునైనా నీ భయమును కలిగి నువ్వు చూచుచున్న దేవుడవని ఎరిగిన వారై
నీ సన్నిధిలో భయముతో బ్రతికే కృప దయచేయండి. ఈ వాక్యము ప్రతి బిడ్డతో నాయనా నువ్వు మాట్లాడావు గనక వారి హృదయాలలో భద్రపరుచుకునే కృప దయచేయండి. ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. నీ ప్రేమ గల స్థలకు సమర్పిస్తున్నాను. ఆన్లైన్లో లైవ్లో ఎంతమంది వాక్యం వింటున్నారో వారందరూ కూడా దీవించబడదురుగాక. వారి జీవితంలో నాయన పౌలు వలె నేను నమ్మిన వానిని నేను ఎరుగుదును అనే ఒక ధైర్యంతో, భయముతో, భక్తితో జీవిస్తూ నీ కృపలో కొనసాగే భాగ్యం దయచేయండి. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరు కూర్చోవాలి. Emma